నామానికి మహిమ కలుగును గాక. ఇంతవరకు పాటలు పాడి దేవాది దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం కనుక మీరున్న స్థలాలలో కళ్ళు మూసి ఏకీభవించి నాతో పాటు ఈ ఆరాధనలో ఏకీభవించి దేవాది దేవుని ఆరాధన చేయవాలని నేను కోరుకుంటున్నాను. ఆరాధనకు ముందుగా కీర్తనల గ్రంథము 40వ అధ్యాయంలో 2వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంటుంది. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. హల్లెలూయా. దావీదు ఇక్కడ రాస్తున్నాడు, భక్తుడైన దావీదు, నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి బండ మీద నా పాదములను నిలబెట్టెను అని రాయబడింది. నిజమే కదా. పాపములో శాపములో కూరుకుపోయిన మనల్ని, అపవాది చేతిలో బందీలుగా ఉన్న మనల్ని దేవాది దేవుడు రక్షించుకొని తన బిడ్డలుగా మనల్ని మార్చుకొని గడిచిన ఈ నెలంతను కూడా మనతో ఉంటూ మనల్ని నడిపిస్తూ ఆ దేవాది దేవుడు మనల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి మనం ఎంతైనాను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారముగా ఉన్నాం. కనుక అందరము ఏకీభవించి కళ్ళు మూసుకొని మీరున్న స్థలాలలో దేవాది దేవుని కనపరుద్దామా. యేసయ్యా ప్రభువా, పాపము నుండి లోకము నుండి మమ్మల్ని ఏర్పరచుకున్నావే, నీకు వందనాలయ్యా. నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని ఎన్నుకున్నావే, నీకు వందనాలు ప్రభువా. ఇచ్చిన ఈ రక్షణను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాం ప్రభువా. మా జీవితంలో నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చుకొని ఎన్నో అద్భుతమైన కార్యాలు ప్రభువా, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ప్రభువా మమ్మల్ని మా ద్వారా మా జీవితాలలో మీరు జరిగిస్తున్నారే, నీకే వందనాలు యేసయ్యా అంటూ ఆ దేవాది దేవుని కనపరుద్దామా. యేసయ్యా నీకే స్తోత్రాలయ్యా, పరిశుద్ధుడా నీకే వందనాలయ్యా, మహోన్నతుడా నీకే స్తోత్రాలు తండ్రి, మా గొప్ప దేవా నీకే వందనాలు యేసయ్యా అంటూ ఆ దేవాది దేవుని వైపు చూస్తూ మనం కనపరుద్దామా. యేసయ్యా మమ్మల్ని జిగట ఊబి నుండి పైకెత్తిన దేవుడవు ప్రభువా, నాశనకరమైన గోతి నుండి మనల్ని లేవనెత్తిన దేవుడవు నీవే యేసయ్యా. నీవు చాలు ప్రభువా మా జీవితాలకు, నీవు తోడుంటే చాలు ప్రభువా మా జీవితాలకు అంటూ ఆ దేవాది దేవుని నామాన్ని కనపరుద్దామా. యేసయ్యా వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా. దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ ఆయనను స్తుతించగా దేవుడు మన మధ్యలోనికి మనలోనికి దిగి వచ్చేవారిగా ఉన్నారు కనుక ఆ దేవాది దేవుని కనపరుద్దామా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 పడినా నన్ను లేపితివే, చెడినా నన్ను కడిగితివే. పడినా నన్ను లేపితివే, చెడినా నన్ను కడిగితివే. కడిగితివే నీ రక్తముతో, లేపితివే నీ హస్తముతో. కడిగితివే నీ రక్తముతో, లేపితివే నీ హస్తముతో. నీవే యేసు. పడుదామా. నీవే యేసు. ఆ దేవాది దేవుని వైపు చూస్తూ ప్రభువా మమ్మల్ని రక్షించిన రక్షకుడవు నీవు, మా పాపముల నుండి విడిపించిన దేవుడవు నీవయ్యా. నీ రక్తముతో కడిగిన పరిశుద్ధుడవు నీవయ్యా. నీ సొత్తుగా మార్చుకున్న మా దేవుడవు నీవే అంటూ పాడుదామా. నీవే
ప్రభువా, లోకము నుండి విడిపించావే, పాపము నుండి రక్షించావే, నన్ను విడిపించితివే, విడిపించితివే, లోకము నుండి రక్షించితివే, పాపము నుండి విడిపించితివే. ఆ దేవాది దేవుని మనల్ని తన బిడ్డలుగా మార్చుకున్న ఆ రక్షణ అనుభవాన్ని తలంచుకొని స్తుతిద్దామా. యేసయ్యా, నన్ను విడిపించావయ్యా, ఒక ప్రత్యేకమైన జనముగా మీ కొరకు రక్షించుకున్నావే, నీకు కృతజ్ఞతలయ్యా అంటూ నీవే యేసు, నీవే యేసు, నాకంతా నీవే యేసు, నీవే యేసు, నీవే యేసు, నాకంతా నీవే యేసు. పడదామా. నీవే ప్రభువా, మా సమస్తము నీవు ప్రభువా, మా అండ, మా కోట, మా ఊపిరి అంతా నీవే అయ్యా. నీవే యేసు, నీవే యేసు, నాకంతా నీవే యేసు, నా యేసు తోడున్నది, నా ప్రభువా, ఈ నెలంతను నా తోడుగా నడిచావే, నా యేసు తోడున్నది, నీకు కృతజ్ఞతలయ్యా. నీ తోడుకై, నీ నీడకై వందనాలయ్యా, నీ కాపుదలకై స్తోత్రాలయ్యా అంటూ నా అండ, నా కొండ నీవే యేసు, నా కోట, నా ఊట నీవే యేసు, నా అండ, నా కొండ నీవే యేసు, నా కోట, నా ఊట నీవే యేసు, నీవే యేసు, నీవే యేసు, నాకంతా. అవును ప్రభువా, నీవే ఆ దేవాది దేవుని వైపు చూస్తూ నీవే యేసు, నీవే యేసు, నాకంతా నీవే యేసు, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా, 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 యేసయ్య వైపు చూస్తూ యేసయ్యా వందనాలయ్యా, యేసయ్యా, యేసయ్యా, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావు యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా, యేసయ్యా. ప్రభువా, నా తోడుగా నిలిచావే, నా కుటుంబాన్ని రక్షించావే ప్రభువా. ఈ నెలంతా నువ్వు మాకు సహాయకరముగా ఉన్నావయ్యా, నీకు వందనాలంటూ మనసారా దేవుని గణపరుద్దామా, ఆయన నామాన్ని హెచ్చిద్దామా. యేసయ్యా, 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 ఆయన ప్రసన్నతను అనుభవిస్తూ హల్లెలూయా. యేసయ్యా, 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 యేసయ్యా,
లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను లేనేలేను. లోకంలోనే ఎన్నో వెదిక అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను లేనేలేను. లోకంలోన ఎన్నో వెదిక అంతా శూన్యము, చివరకు నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవ. యేసయ్య వైపు చూస్తూ నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. మరొకసారి పాడుదామా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. యేసయ్య వైపు చూస్తూ ప్రభువా సదాకాలము నీతోనే జీవిస్తామయ్యా. నువ్వే నా ప్రాణ, ఎందుకంటే మా ప్రాణమిచ్చి బ్రతికించిన దేవుడవయ్యా. అయ్యా మా అపరాధముల చేత చచ్చిన స్థితిలో మేము ఉన్నప్పుడు మా కొరకు ప్రాణం పెట్టావే అయ్యా. మేము ఇంకను పాపులమై ఉండగానే మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని రక్షించుకున్నావే. నువ్వే మా ప్రాణాధారం అంటూ దేవాది దేవుని కనుపరుద్దామా. యేసయ్యా నువ్వే మా ప్రాణాధారమయ్యా, నువ్వే నా జీవాధారము, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేనేలేను. లోకంలోన ఎన్నో వెదిక అంతా శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము. చివరిగా యేసయ్య వైపు చూస్తూ యేసయ్యా నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. యేసయ్యా 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 యేసయ్యా. మనసారా పిలుద్దామా అయ్యా మా హృదయంలోనికి మా జీవితంలోనికి ప్రభువా నీవు రండి యేసయ్యా అంటూ. యేసయ్యా
ఆయన ప్రసన్నతను అనుభవిస్తూ నీవు కావాలయ్యా మా జీవితాలలో. మమ్మల్ని పాపం నుండి లోకం నుండి వేరుపరుచుకున్నారే విలువైన ప్రభువా నీ బిడ్డలుగా. అవును తండ్రి, మేము ఇంకా నీ లోకంలో జీవించడానికి నీవు అవసరం యేసయ్యా. నీ ప్రసన్నత కావాలయ్యా, నీ అభిషేకము మాకు కావాలయ్యా, నీ తోడు మాకు కావాలి యేసయ్యా అంటూ యేసయ్యా యేసయ్యా హల్లెలూయా. ఆయన ప్రసన్నతను అనుభవిస్తూ యేసయ్యా నీవు మా జీవితాలకు అవసరమయ్యా. నీవే మా ప్రాణాధారమై ఉన్న దేవుడవయ్యా, నువ్వే మా జీవాధారమై ఉన్న దేవుడవేసయ్యా. నీకే వందనాలయ్యా. మమ్మల్ని బ్రతికించుకున్నావే, మమ్మల్ని నిలబెట్టుకున్నావే, మమ్మల్ని సరిచేయండి ప్రభువా. అయ్యా ఇలాంటి ఇంకా ప్రార్థనల ద్వారా మమ్మల్ని ఇంకను ప్రార్థనలోనికి నడిపించండి అని దేవాది దేవుని గణపరుస్తూ ఆయన ప్రసన్నతను అనుభవిస్తూ చివరిసారిగా పడుదామా. యేసయ్యా యేసయ్యా. ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, నీ ఘనమైన పాదములకు వేలాది వందనాలు తండ్రి. ఎట్టి యోగ్యత లేని అభాగ్యులము ప్రభువా, నీ ప్రేమను పొందడానికి కూడా అర్హులము కాదు ప్రభువా. అయినప్పటికీ నీ మానవులైన మమ్ములను ప్రభువా నీవు దృష్టించి తండ్రి నువ్వు ఎన్నిక చేసుకొని ప్రభువా నీ ప్రణాళికలో మమ్మల్ని ఉంచుకొని ప్రభువా అయ్యా లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి ప్రభువా, రోగము నుండి మాకు విడుదలను దయచేసి ప్రభువా నీ సొంత జనాంగముగా ప్రభువా నీకు స్తోత్ర కీర్తనకు కొత్త గీతమును నీకు పాడడానికి ప్రభువా మా నోటిలో నీ స్తుతిని ఉంచి తండ్రి అయ్యా మా జీవితాలలో ఊపిరిని ఉంచి ప్రభువా ఇంతవరకు మమ్మల్ని నిలబెట్టుకున్నావే, నిన్ను మహిమపరచడానికి మమ్మల్ని ఇంతవరకు నడిపిస్తున్నావే ప్రభువా. నీకు వేలాది కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, నీవు లేని జీవితం మేము ఊహించలేము ప్రభువా. ఈ లోకంలో నీ తోడు లేకుండా మేము బ్రతకలేమయ్యా. ఇంకను నీ ప్రసన్నతను, నీ అభిషేకాన్ని, నీ నిరీక్షణను, నీ ధైర్యాన్ని ప్రభువా ఎంతమంది అయితే ఆరాధనలో ఏకీభవించారో ప్రతి వారిలోనికి నీ ప్రసన్నతను పంపి ప్రభువా మీరు ప్రతి హృదయాలను బలపరచమని ఈ ఆరాధనలో మీరే మహిమలు పొందుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.